ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి పార్టీల నేతలు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ లక్ష్యంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అటు జగన్ సైతం వచ్చే ఎన్నికల లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ షర్మిల కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. ఇందుకోసం నియోజకవర్గం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఏపీలో షర్మిల ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కూటమి పార్టీల కంటే జగన్ పైనే ఎక్కువ పీసీసీ చీఫ్ షర్మిల రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారనే చర్చ ఉంది. అయితే షర్మిల పార్టీ పర్గాలు చేపట్టిన తర్వాత జోష్ పెరుగుతుందని భావించినా అలాంటి ఫలితం కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో షర్మిల వచ్చే ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. తాను ఈసారి పార్లమెంట్కు కాకుండా అసెంబ్లీ బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఇందుకోసం కడప జిల్లా నుంచి 2 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో 2024 ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. దీంతో ఇప్పటి నుంచే తాను నిర్ణయించుకున్న నియోజకవర్గంలో వర్క్ స్టార్ట్ చేయాలని షర్మిల భావిస్తున్నారు. షర్మిల తాను పోటీ చేయడం కోసం కడపతో పాటుగా కమలాపురం నియోజకవర్గాలపైన ఆసక్తిగా ఉన్నారు. కమలాపురం విజయమ్మ సొంత ప్రాంతం కావడం, వైఎస్ కుటుంబానికి అక్కను తొలి నుంచి ఆదరణ ఉండడం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక లెక్కలు, ముస్లిం మైనారిటీ ఓటింగ్ పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఉన్న గుర్తింపు తనకు కలిసొచ్చే అంశాలుగా లెక్కలు వేస్తున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి షర్మిల సర్వేలు చేయిస్తున్నారు. ఈ సర్వే నివేదికలు అందిన తర్వాత షర్మిల ఫైనల్ చేసుకున్న నిర్ణయం నియోజకవర్గం నుంచి తన కార్యాచరణ ప్రారంభించనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి షర్మిల రాజకీయ వ్యూహాలు ఎంతవరకు కలిసొస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.